శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు పరమ సంతోషంతో యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కౌరవ పక్షానికి సర్వసైన్యాధిపతిగా ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు కూడా యుద్ధాన్ని ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఆ యుద్ధ ప్రాంతాన్నంతటినీ కూడా చూడడం కోసమని కర్ణుడు రథం మీద వచ్చాడు. నిజానికి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నంతకాలం నేను కానీ, నా సోదరులు కానీ, నా బంధువులు కానీ, స్నేహితులు కానీ యుద్ధంలో పాల్గొనము, ఎటువంటి సహకారం అందించము అన్నది కర్ణుడి యొక్క ప్రతిజ్ఞ. అట్లాగే భీష్ముడు కూడా యుద్ధ ప్రారంభానికి ముందు దుర్యోధనుణ్ణి పిలిచి కర్ణుడి యొక్క సహకారం ఏ రూపంలోనూ కూడా నాకు అవసరం లేదు కాబట్టి ఆయన కానీ, ఆయన బంధువులు కానీ, స్నేహితులు కానీ, సోదరులు కానీ ఎవ్వరూ యుద్ధంలో పాల్గొనకూడదు అని నియమాన్ని విధించాడు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమవుతోంది కాబట్టి అటువైపు సైన్యం ఇటువైపు సైన్యం మోహరించినటువంటి స్థితిలో ఒకసారి ఆ రణభూమిని తిలకించడం కోసమని కర్ణుడు వచ్చాడు. ఆ వచ్చినటువంటి కర్ణుణ్ణి కృష్ణ పరమాత్మ చూశారు. చూసి కర్ణుణ్ణి దగ్గరికి పిలిచి, నువ్వు భీష్ముడి మీద కోపంతో యుద్ధంలో పాల్గొనడం లేదని తెలిసింది, అయినప్పటికీ కూడా నీకు భీష్ముడి మీద కోపం కాబట్టి భీష్ముడు పడిపోయే వరకు యుద్ధం చెయ్యవు కాబట్టి భీష్ముడు పడిపోయే వరకు మా వైపున యుద్ధం చెయ్యి, భీష్ముడు పడిపోయిన తర్వాత కావాలంటే అటు వెళ్ళిపోదువు గానివి అని అన్నారు. ఆయన చమత్కారం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులోనే అవతల వారి యొక్క శీల వైభవాన్ని కూడా నిరూపణం చేస్తూ ఉంటారు. అంటే కర్ణుడు అన్నాడు, నాకు కోపం వచ్చి భీష్ముడు యుద్ధం చేస్తున్నంతకాలం యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసినటువంటి మాట వాస్తవం. కానీ దుర్యోధనుడు నాకు ప్రాణమిత్రుడు. నేను ఆయనకి ఏనాడో నా ప్రాణాన్ని కూడా సమర్పించి ఉన్నాను. ఆ కారణం చేత నేను ఏ పక్షంలోనూ చేరను. కేవలం దుర్యోధనుడి పక్షానే యుద్ధం చేస్తాను. నా ప్రతిజ్ఞ ఏదో ఆ ప్రతిజ్ఞను మాత్రమే నెరవేర్చుకుంటాను. అంటే భీష్మాచార్యుల వారు పడిపోయే పర్యంతం యుద్ధం చెయ్యను తప్ప భీష్ముడు పడిపోయిన తర్వాత దుర్యోధనుడి పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను అని ప్రతిపాదించాడు. తర్వాత ధర్మరాజు గారు కౌరవపక్షం వంక చూసి, మీలో ఎవరైనా ఒకవేళ మా పక్షంలోకి వచ్చి చేరిపోవాలి అని అనుకుంటే హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాను. కాబట్టి అట్టివారు నా పక్షంలోకి వచ్చినట్లయితే నా తోడ పుట్టిన వారిని ఎంత ప్రేమతో చూస్తానో అంత ప్రేమతోనూ చూస్తాను. కాబట్టి వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవలి పక్షంలోకి వచ్చేయవచ్చు అని ఒక ప్రకటన చేశాడు. అది విన్నటువంటి యుయుత్సుడు, అంటే ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి ఒక వైశ్య భార్య వలన జన్మించినటువంటి కుమారుడు ధర్మరాజు గారి పక్షంలో చేరుతాను అని చెప్పి చాలా సంతోషకరంగా ధర్మరాజు యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ధర్మనిష్టని మెచ్చుకుంటూ వచ్చి చేరిపోయాడు. ఆ వచ్చేటప్పుడు పాండవుల యొక్క సద్గుణములను కీర్తించాడు. సవతి బిడ్డలతో సామరస్యంగా ఉండలేకపోతున్నటువంటి దుర్యోధనుడి యొక్క ఆ దుష్ప్రవర్తనని ఖండించాడు.
ఆ యుయుత్సుడు యుద్ధానికి ప్రారంభంలో వచ్చి తన పక్షాన చేరినందుకు ఎంతో సంతోషించినటువంటి ధర్మరాజు గారు చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేసి ఆ యుయుత్సుణ్ణి మన్నించాడు. ఆ మన్నించిన తరువాత, సత్కరించిన తరువాత యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యము అనబడేటటువంటి శంఖాన్ని పూరించారు. అట్లాగే అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు గారు అనంత విజయము అనబడేటటువంటి శంఖాన్ని, భీముడు పౌండ్రము అనబడేటటువంటి శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోషం మణిపుష్పకం అనబడేటటువంటి శంఖాలను పూరించారు. అట్లాగే పాండవ సైన్యంలో ఉన్నటువంటి విరాట మహారాజు గారు, ద్రుపద మహారాజు గారు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ శంఖములను పూరించారు. ఆ శంఖధ్వనులు ఒక్కసారి మిన్నంటేటప్పటికీ కౌరవ సైన్యం యొక్క గుండెని చీల్చినంత గొప్ప శబ్దం వెలువడింది. శంఖాలను పూరించడం అనేటటువంటిది విజయానికి సంకేతం. కొన్ని కొన్ని శబ్దములకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆయా సమయాల్లో ఆయా శబ్దములు ఉత్పన్నమయ్యేటట్టు చూసుకుంటారు. పూజ చేసేటప్పుడు ఘంటానాదం చేయడం, ఇటువంటి కార్యక్రమాల మీద వెడుతున్నప్పుడు శంఖనాదం చేయడం, విజయాన్ని ఆహ్వానించడం. అట్లాగే పూజలో గంట వాయించారు అంటే ఏవైతే పూజకి ప్రతిబంధకాన్ని కల్పిస్తాయో అటువంటి ఉగ్రభూతములను విడిపొమ్మని, మనం ఎవరికి పూజ చేస్తున్నామో అటువంటి దేవతలందరినీ రమ్మని ఆహ్వానం పలికినట్టు. అందుకని పూజలో అయితే గంట, ఇటువంటి సమయాలలో శంఖాలు పూరిస్తారు. అటువంటి శంఖాలు పూరించి ఆ యుద్ధాన్ని ప్రారంభం చేశారు. సరే, అట్లా ప్రారంభమైనటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడు నా యొక్క రథాన్ని తీసుకెళ్ళి యుద్ధభూమిలో ఉన్నటువంటి ఈ రెండు సైన్యాల మధ్యలో నిలబెడితే నేను యుద్ధం చేయవలసినటువంటి కౌరవ సైన్యం వంక తేరిపారి చూసి నిర్ణయించుకొని ఎవరితో యుద్ధం చెయ్యాలి అసలు అన్న దాని మీద నేను ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తానని సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మకి విన్నవించి రథం ఆ విధంగా ఏర్పాటు చేయబడేటట్టుగా చూసుకున్నాడు. ఆ రథం మీద నిలబడి ఒకసారి కౌరవ సైన్యం అంతటి వంక చూశాడు. అందులో గురువు ద్రోణాచార్యుల వారు, తాతగారు భీష్మాచార్యుల వారు, అట్లాగే అన్నదమ్ములైనటువంటి దుర్యోధనాదులు, ఎందరో పెద్దలు, మేనమామ శల్యుడు, ఇటువంటి వారందరూ కూడా కనపడ్డారు. ఎందరో స్నేహితులు, వాళ్ళందరూ కనపడ్డారు. అకస్మాత్తుగా ఆయనలో మోహం ఏర్పడింది. ఆ అజ్ఞానము ఏర్పడినటువంటి కారణం చేత కృష్ణ పరమాత్మ వంక తిరిగి, సరసిజనాభ బంధుజన సంతతి కయ్యపునేల చూడగా విరవిరబోయి మేను నిడువెంట్రుక వెట్టుచు కంపముందే చే నిరతము కాదు గాండివము నిల్వగ నోర్వవు కాళ్ళు నేను నిష్ఠురతకు చాలనొల్ల ఒకడున్ మహియేలుట ఇటి సౌఖ్యముల్ అని ప్రారంభం చేశాడు. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ యుద్ధభూమిలో ఉన్నటువంటి సైన్యం అంతటి వంక చూస్తున్నాను. చూస్తుంటే ఇందులో బంధువులున్నారు, గురువులున్నారు, స్నేహితులున్నారు, సోదరులున్నారు, ఎందరో ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపేయాలి అన్న భావన నాకు కలగగానే నా మనసంతా వికలమైపోయి నా వెంట్రుకలన్నీ కూడా నిలువుగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఒళ్ళంతా వణికిపోతోంది. చేతితో గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నాను. నిలబడడానికి కావలసినటువంటి శక్తిని సమకూర్చలేక కాళ్ళు ఉనికిపోతున్నాయి. నేను యుద్ధం చేసి వీళ్ళందరినీ తెగటార్చి ఈ నిత్తుటి కూడు తిన్నాను, ఇంతమందిని చంపి రాజ్యవైభవాన్ని స్వీకరించాను అనేటటువంటి మాటని అంగీకరించడానికి, అటువంటి అపవాదు రేపు లోకం చేత పొందడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఇంతమంది ఈ భూమి కోసమని చెప్పి యుద్ధం చేసుకొని ప్రాణాలు ఒడ్డుతున్నారు, సంపద ఒడ్డుతున్నారు. చిట్ట చివరికి దీని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంతమందిని చంపి అనుభవించవలసినటువంటి ఈ రాజ్యం మీద నాకు ఏ విధమైనటువంటి అనురక్తి లేదు. పైగా గొప్ప పాపం సంక్రమిస్తుంది. విశేషించి దీని వలన ఏ అభివృద్ధి కలగదు, ఆత్మోద్ధరణ జరగదు. కాబట్టి ఈ యుద్ధ మార్గం నాకు అంగీకారయోగ్యంగా లేదు. నాకు యుద్ధం చెయ్యాలనేటటువంటి కాంక్ష ఆకస్మికంగా మరణించింది. కులనాశనము చేసిన తత్కుల ధర్మములడుగు నష్టకుల ధర్ములకున్ కలుగును దుస్సంకరము
కులగ్నులే కులగ్నులేగుదురు నరక కూపంబులకున్. అర్జునుడు అన్నాడు, ఈ కులధర్మం నశించిపోయేటట్టుగా ఇప్పుడు ఇలా యుద్ధం చేసి ఇంతమందిని పరిమారిస్తే రేపొద్దున్న సంకట స్థితులు ఏర్పడతాయి, ధర్మము వైక్లభ్యాన్ని పొందుతుంది. అలా ధర్మము వైక్లభ్యమును పొందడానికి కారణమైనటువంటి వాడెవరో, ఎవరు ఈ రకంగా శ్రేణులు మరణించేటట్టుగా చేశాడో అటువంటి వాడు ఉన్నతగతులు పొందడు, నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పాపపు పని, కీడునిచ్చేటటువంటి పని చెయ్యడానికి నా మనసు అంగీకరించడం లేదు అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు జ్ఞానము కలగడం కోసం, ఉత్సాహం కలగడం కోసం, మోహం పోవడం కోసం భగవద్గీతని చెప్పడం ప్రారంభం చేశారు. వ్యాస భాగవతంలో ఈ భగవద్గీత 700 శ్లోకాలతో చాలా విస్తారమైనటువంటి రూపంతో ఉంటుంది. ప్రస్థానత్రయంలో ఒకటి, భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది దేశకాలములతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యందు కర్తవ్యతానిష్టను ఏర్పరచగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. అసలు మనిషిగా కుంగిపోకుండా బ్రతకడం నేర్చుకోవాలి అంటే భగవద్గీత గొప్ప ఆలంబనం. అందుకే శంకరులంతటి వారు భగవద్గీత కించిదీత అంటారు. ఒక్క శ్లోకమైనా భగవద్గీతలో నేర్చుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి నడవడి యందు సౌలభ్యాన్ని పొందుతాడు. తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ, ధర్మాచరణము చేస్తూ, తాను చాలా తేలికగా సంతోషంగా జీవనం చేస్తూ, శాంతిని పొందుతూ, చిట్ట చివర పొందవలసినటువంటి ఉత్తమ గతులను పొందుతాడు. అందుకే భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటైంది. నిజానికి శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాలలో ప్రధాన ప్రయోజనం దేశకాలములతో సంబంధము లేకుండా ఎప్పటికీ కూడా మానవులందరికీ అందించగలిగినటువంటి జ్ఞాన నిక్షేపమైనటువంటి ఈ భగవద్గీతను లోకములకు అందించడమే. అందుకే అర్ధరాత్రి వేళ జన్మించాడు. అర్ధరాత్రి అంటే కటిక చీకటి, అది అజ్ఞానమునకు ఆలవాలమైనటువంటి సమయం. అటువంటి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించడానికి జ్యోతిస్వరూపమై జగద్గురువై ఆయన ఆవిర్భవించారు. అటువంటి పరమాత్మ యుద్ధభూమి యందు అర్జునుడికి కర్తవ్యతానిష్టను ఉపదేశం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి విషయమే భగవద్గీత. దాన్ని వ్యాసుల వారు 700 శ్లోకాలతో చాలా అద్భుతమైన రీతిలో అందించారు. తిక్కన గారు దాన్ని బాగా తక్కువ చేసి దాని యొక్క ప్రధానమైనటువంటి సారము మాత్రమే అందేటట్టుగా లోకానికి అందించారు. కాబట్టి కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ అంటాడు, తెప్పరపు చోట నీకి యొప్పని విధమెచటి నుండి యొదవెను విను మీ చొప్ప వివేకులయది ఇది తప్పించును సద్గతియు ఉదాత్త యశంబున్. అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, తెప్పరపు చోట నీకి యొప్పని విధమెచట నుండి యొదవెను. అసలు రాకూడనటువంటి సమయంలో రాకూడని ఇటువంటి ఆలోచన నీకు ఎందువల్ల వచ్చింది? దీన్ని వ్యాసుల వారైతే క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు. ఈ హృదయమునందు ఏర్పడినటువంటి ఈ మోహంతో, అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ అధైర్యము, భీతి ఏదైతే ఉందో అది క్షుద్రం. దాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేయవలసినటువంటి విషయం. అందులోంచి మిగిలినటువంటి మోహలత అంతా విస్తరించింది. కాబట్టి అటువంటి ఈ హృదయ దౌర్బల్యం నీకు ఎలా ఏర్పడింది? ఇది ఈ సమయంలో అసలు రాకూడదు, అటువంటిది ఇప్పుడు ఏర్పడింది. క్లైబ్యం మాస్మగమ పార్థ అంటారు వ్యాసుల వారు. ఇటువంటి పిరికితనాన్ని, హృదయంలో అధైర్యాన్ని వెంటనే విడిచిపెట్టేసేయి అంటారు. వెంటనే సంతోషంగా, ధైర్యంతో, పూనికతో, ఉత్సాహంతో, కర్తవ్యతానిష్టతో గాంధీవం పట్టుకుని యుద్ధం చేయడం ప్రారంభించు అంటారు. అదే తిక్కనగారు కూడా తెలుగులో ప్రతిపాదన చేస్తూ, రాకూడనటువంటి సమయంలో నీ మనసులోకి రాకూడనటువంటి భావనలు వచ్చాయి. ఇది
చాలా ప్రమాదకరమైనది. ఎందుచేత అంటే ఈ భావన పైకి కనపడదు, కానీ ఇది తప్పించును సద్గతియు ఉదాప్త యశంబున్. ఇది ఎటువంటిది అంటే వినిమి చొప్ప అవివేకులయది, అవివేకంతో ఉన్న వాళ్ళ యొక్క తీరు. ఇటువంటి తీరిలో ప్రవర్తిస్తే అర్జున నువ్వు సద్గతి నుండి తప్పిపోతావు. అసలు నిజానికి ఇటువంటి భావన ఏర్పడిన కారణం చేత, ఈ భావన అజ్ఞానజనితమైన కారణం చేత, ఇటువంటి భావనతో చెయ్యవలసిన పనిని చెయ్యకుండా వదిలిపెట్టి చెయ్యకూడని పనిని చెయ్యవలసిన పనిగా నువ్వు స్వీకరించి ప్రవర్తిస్తే దాని వలన నువ్వు ప్రయాణించవలసినటువంటి మార్గాన్ని వదిలిపెట్టేస్తావు. రెండు, ఏ ఉత్తమమైనటువంటి కీర్తిని పొందాలో అటువంటి కీర్తిని పోగొట్టుకుంటావు. ఎందుకంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యని వాడెవరుంటాడో వాడు అపకీర్తిని పొందుతాడు. కాబట్టి ఇటువంటి సమయంలో నీకు హృదయ దౌర్బల్యము పనికిరాదు. మనసులో ఈ తక్కువ భావాన్ని వెంటనే విడిచిపెట్టేసి ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకొని లేచి యుద్ధానికి సిద్ధపడు. అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అంటారు, వగవగనేమియుం తగని వారికినై హృదయంబు కుందగా వగజదు బుద్ధి మాటలును వావిరి నాడెదు నీవు పండితుల్ వగతురే ఉన్నవారికి అవశ్య విధేయత చన్నవారికిన్ తెగు వగలెల్ల చిత్తము ప్రదీప్త వివేకమయత్వముందినన్ అంటారు. అసలు ఏదో చాలా తెలివైనటువంటి వాడిని అని నీకు నువ్వు అనుకుని బుద్ధిజనితమైనటువంటి మోహజనితమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని పెద్ద విద్వాంసుడిలా ప్రతిపాదన చేస్తూ దానిని సమర్థించి మాట్లాడుతూ నువ్వు పరమసత్యాన్ని విస్మరిస్తున్నావు. అసలు లోకంలో జ్ఞానము కలిగినటువంటి వారు బ్రతికి ఉన్నవారి కోసం శోకించవలసిన అవసరం లేదు. ఇక మరణించిన వారి కోసం అసలు శోకించరు. ఎందుకు శోకించరు అంటే జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ కొత్త శరీరాన్ని పొంది భూమి మీదకి రావలసిందే. ఇది ఎవ్వరూ కూడా తప్పించడానికి సాధ్యం కానటువంటి ఈశ్వర ప్రోక్తమైనటువంటి జనన మరణ చక్ర స్వరూపం. అయినప్పుడు నువ్వు తప్పించలేనిది ఏది జరిగి తీరుతుందో దానికి ఎందుకు ఏడవలసిన అవసరం ఉంది? ఒకడు వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి ఉండిపోయేవాడు వీడు కాదు. ఉన్నవాడి గురించి ఏడవలసిన అవసరం లేదు. వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి వెళ్ళిపోకుండా ఉండిపోయేవాడు లోకంలో లేడు. కాబట్టి దేనికోసం ఏడుస్తున్నావు? పైగా ఏడుస్తున్నవాడివి ఇదంతా చాలా ప్రజ్ఞతో కూడుకున్నటువంటి విషయంలా మాట్లాడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అంటారు మూలంలో. అసలు లోకంలో నువ్విప్పుడు ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ నేను విద్వాంసుడిలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు. కాబట్టి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇటువంటి దుఃఖాన్ని నిజానికి విజ్ఞానులైనటువంటి వారు పొందకూడదు. ఈ మోహబుద్ధిని విడిచిపెట్టు. భగవద్గీత ప్రారంభమే ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోయింది. శోకమును పరిహరించడానికి కావలసినటువంటి మార్గమును ఉపదేశించినటువంటిది భగవద్గీత. శోకము నశించిపోతే మిగిలిపోయేటటువంటిది శాంతి. అందుకని మాట్లాడుతూ అంటాడు, ఈ శరీరం అనేటటువంటిది ఎప్పుడూ ఒక్కలా ఉండేది కాదు. అది అనేకమైనటువంటి అవస్థలను పొందుతూ ఉంటుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి.
మురికి పట్టినటువంటి వస్త్రం, చినిగిపోయినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎలా వదిలిపెట్టేస్తాడో అలా ఆత్మ తొడుక్కున్నటువంటి శరీరం జర్జరీభూతం అయిపోతే, సహకరించకపోతే, సంధిబంధములు విడిపోతే దాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి మళ్ళీ వ్యక్తి కొత్త బట్ట తొడుక్కున్నట్టే కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇది అనివార్యమైనటువంటి పరిణామ క్రమం. ఇది ఈశ్వరుడు విధించినటువంటి జనన మరణ చక్రం. అందులో ఎవ్వరూ ఏమీ చేసేది ఉండదు. దానికి శోకించడం అనేటటువంటిది విద్వాంసులు చేయవలసినటువంటి పని కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనుముహ్యతి. ఇది తప్పనటువంటి విషయం కాబట్టి మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది అని భయపడినటువంటి స్థితిలో దాని గురించినటువంటి శోకాన్ని విద్వాంసులు పొందరు. మనిషి బ్రతికుండగా ఏం చెయ్యాలి అన్నదాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరణించిన తరువాత ఏమవుతుంది అన్నదాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకని అంటే అసలు ఒక గడుసు వ్యక్తి ఒక మాట అన్నాడు, నేను ఉన్నంతకాలం మరణం రాదు, మరణం వచ్చాక నేనున్నాను, కాబట్టి అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదన్నాడు. రెండు, మరణము ఒకసారి వచ్చిన తరువాత ఇక తాను చేయవలసినది ఏమీ ఉండదు. దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు? నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే నేను ఆలోచించాలి. శరీరం పడిపోయిన తరువాత ఏం జరగాలి అనేటటువంటిది కొడుకు కర్తవ్యం, కూతురు కర్తవ్యం, అల్లుడు కర్తవ్యం, బంధువుల కర్తవ్యం, స్నేహితుల కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం తప్ప అతను చేసుకోవడానికి ఏముంటుంది? ఒకసారి ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయిన తరువాత తను చేయడానికి ఏమీ లేనప్పటికీ దాని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం ఏముంది? జీవించి ఉండగా నువ్వేం చెయ్యాలి, జీవించి ఉండగా ఏం చేస్తే ఉత్తమ జన్మని మళ్ళీ పొందుతావు, లేదా మళ్ళీ జన్మ పొందకుండా ఉండడం అనేటటువంటి ఉత్తమ స్థితికి ఎంత దగ్గరగా జరగగలవు అన్నదాని కొరకు సాధన చెయ్యాలి. కానీ ఉన్నన్నాళ్ళు వెళ్ళిపోతానేమో అని ఏడిస్తే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేసి ఆత్మస్ఫూర్తికి సంబంధించినటువంటి తత్వజ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేశారు. చేస్తూ సమరంబు రాజులకు నుత్తమ కర్మంబది అపావృత స్వర్గద్వారము సుమ్ము లిమ్ము తగగయ్యము సేయుము దీనికేల అనుమానింపన్. ఓ అర్జున, రాజులకు విహిత కర్తవ్యం ఈ పోరాటం చెయ్యడం అనేటటువంటిది, దుష్టుల్ని భంజించడం అనేది, శిష్టులను రక్షించడం అనేటటువంటిది వాళ్ళు చెయ్యవలసినటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తారో వారి కోసం స్వర్గద్వారములు తెరిచి ఉంటాయి. కాబట్టి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, అంతేకాని దానికి నువ్వు బాధపడిపోవలసిన అవసరం ఏముంది? ఫలముల ఎడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్యకర్మము నడపన్ వలయున్ తత్వజ్ఞానము తలకొనినన్ కర్మ శమము తానై కలుగున్. కర్మ చేయవలసినటువంటి విధానం గురించి మాట్లాడుతూ మనిషి కర్మ చెయ్యకుండా ఉండకూడదు, ఉండలేడు కూడా. కర్మ చేస్తూ ఉండాలి. అయితే ఏ కర్మ చెయ్యాలి అంటే ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో, ఏది శాస్త్రం అంగీకరించిందో, శాస్త్రము ఏ కర్మ ఎలా చెయ్యమని చెప్పిందో అటువంటి కర్మలు చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. తన స్వబుద్ధికి తోచినట్లుగా చెయ్యడం కాదు, శాస్త్రమును ప్రమాణంగా తీసుకొని శాస్త్రము చేత ఈ కర్మ ఇట్లా చెయ్యాలి అని ఏది ప్రతిపాదింపబడిందో అటువంటి కర్మను మాత్రమే చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కర్మని చెయ్యడమే తప్ప కర్మ ఫలాన్ని ఆశించడానికి వీలు లేదు. ఎందుచేత అంటే కర్మఫలాన్ని ఇవ్వవలసినటువంటి వాడు భగవంతుడు. ఆయన చేసినటువంటి కర్మల చేత ప్రీతి పొంది ఫలితమును అనుకూలంగా ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఏమో ఆ పని జరిగితే ఫలితం వస్తే నాకు ఏ ఉపద్రవం ఏర్పడుతుందో అందుకని భగవంతుడు ఇచ్చి ఉండడు అన్న నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో తొట్రుపాటు పడకుండా కర్మ చేసినా ఫలితం రాలేదనేటటువంటి నీరసంతో ఒక రకమైనటువంటి నిర్వేదనతోటి మనిషి నిలబడిపోకుండా, కూలబడిపోకుండా
భగవంతుడు కర్మఫల ప్రదాత అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ముందుకు ప్రస్థానం చెయ్యవలసి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు కృష్ణ పరమాత్మ మూలంలో. కర్మలు చేయడం విషయంలో నీకు అధికారం ఉంది తప్ప కర్మల యొక్క ఫలితాన్ని పొందడం విషయంలో నీకు ఏ విధమైనటువంటి అధికారం లేదు. దాన్ని నిర్ణయించవలసినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎవరు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెడుతూ ఉంటారో వాడు ఏ విధమైనటువంటి అవివేకము చేత బంధింపబడకుండా అదే ఒకనాటికి యోగముగా మారి ఈశ్వరానుగ్రహము ప్రాప్తమవడానికి కారణమవుతుంది అని అంటే అర్జునుడు విని, నువ్వు చేసినటువంటి ఉపదేశం చేత శ్రీకృష్ణ నాకు కొంతవరకు మోహం తొలగిపోయింది. మహాయోగులైనటువంటి వారు నీ యొక్క పరమాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తారు అని విన్నాను. ఆ యోగీశ్వరులైనటువంటి వారు నీ యొక్క రూపాన్ని దేన్ని చూసి దేన్ని దర్శించి కృతార్థులవుతూ ఉంటారో, వారి జన్మ సాఫల్యమును పొందుతూ ఉంటారో, సకల విభూతులు నీ రూపమునందు ఎటువంటి సత్యస్వరూపమునందు ప్రకటనమై ఆవిష్కృతమవుతాయో అటువంటి రూపాన్ని దయచేసి నా కన్నులకు చూపవలసింది అని ప్రార్థన చేశాడు. చేస్తే ఈ మాంసచక్షువుల చేత నా యొక్క ఆ సత్యస్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, సకల విభూతుల ప్రకటన స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. అందుకని నీకు దివ్య దృష్టిని కటాక్షిస్తున్నాను. అటువంటి దృష్టితో నా యొక్క శరీరాన్ని చూడవలసింది అని చెప్పి విశ్వరూపాన్ని చూపించారు. చూపించినప్పుడు అందులో దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, త్రిమూర్తులు అందరూ కూడా ఆ రూపంలోనే కనపడ్డారు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు నోటి యందు కనపడుతూ సృష్టికంతటికీ మూలముగా తెలియబడ్డాడు ఆయనే. భూమి, ఆకాశము మొదలైనటువంటి పంచభూతములు అట్లాగే దిక్కులు అన్నీ కూడా ఆయన యందే కనపడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కన్నులుగా కలిగి దేదీప్యమానమైనటువంటి ఆ స్వరూపాన్ని దివ్యదృష్టి చేత చూసినటువంటి అర్జునుడు కృతార్థుడయ్యాడు. రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు అందరూ ఆయన యందే కనపడుతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చినటువంటి మహర్షులందరూ కూడా నిన్ను కీర్తిస్తుంటే వేల్పులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన యందే ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నారు. అటువంటి స్థితిలో అంతటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూసినటువంటి అర్జునుడు భయాన్ని పొందినటువంటి వాడై కదలలేక మెదలలేక బాధపడుతూ, నీ ముఖాల నుండి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు వస్తున్నాయి కృష్ణ. అనలజ్వాలలు పర్వు నీ ముఖములందు ఆ ధార్తరాష్ట్ర వ్రజంబును భీష్మాదులు ఈ దశంకలుగు ఈ భూపాల లోకంబు గ్రక్కున నొక్కమ్మడి వచ్చి చొచ్చెదరు నాకుంచెప్పవే ఎవరోయని శంకించెద నిన్ను భూరి కరుణాయత్తైక చిత్తుండవై. ఓ కృష్ణ, నీ ముఖంలో వెలిగిపోతున్నటువంటి ఆ అగ్ని జ్వాలలలోకి భీష్మాదులు అట్లాగే కౌరవ సైన్యం ఎందరో మహారాజులు ప్రవేశించి ఆ మంటలలో మాడిపోతున్నారు. ఇటువంటి నీ రూపం చాలా విచిత్రంగా ఉంది. ఇది నా యందు ఉద్వేగాన్ని, భయాన్ని కల్పిస్తోంది. కాబట్టి అసలు ఈ రూపం ఏమిటి, ఈ విశేషం ఏమిటి, అసలు నువ్వెవరు నాకు తెలియచేయమని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ భీష్మ ద్రోణాదులు ఎవ్వరూ కూడా మిగిలేటటువంటి వారు కాదు. అందరూ కూడా అవశ్యము శరీరమును వదిలిపెట్టవలసిన వారే. యథార్థమునకు వీళ్ళందరినీ చంపేటటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపడను నేనే. కాలము ఒక రూపాన్ని పొందితే అదే నేను. కాల కలయతామహం, కాలము రూపంలో జీవుల యొక్క పాప పుణ్యములన్నింటినీ కూడా గణన చేస్తూ ఉంటాను. సృష్టి, స్థితి, వినాశములనేటటువంటి మూడిటిని కూడా నేనే నిర్వహిస్తూ ఉంటాను. సమస్త లోకములను లయం చేస్తూ ఉంటాను. కాబట్టి నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఈ రాజుల యొక్క మరణమునకు నువ్వు కారణం అనుకొని నువ్వు అనవసర దైన్యాన్ని పొందుతున్నావు. ఇందులో ప్రతి ఒక్కడూ నా చేతనే సంహరింపబడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడవై నీ కర్తవ్యతానిష్టతో నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు ఆచరించి సుగతిని పొంది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు అనేటటువంటి కీర్తిని పొందు. యశో విరాజితుడు కమ్మన్నారు. అంటే ఆ అర్జునుడు చేసినటువంటి ప్రార్థన మేరకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహారం చేస్తే అర్జునుడు అన్నాడు, నేను నెరుగకుండి
యాదవుడని సకుడని మెనబావయని ఏన్ సహభోజనములు సల్లాపంబులు నొనరించుచు మేలమాడుచుచుండుదు ఇప్పుడు. మరియు పెక్కులు లోకసామాన్య భంగులాచరించితి నీ దశ అంత పట్టు తల్లిదండ్రులు ప్రజలకు తప్పుదారులెల్ల సైరించునట్లు సహింపవలయు. ఓ కృష్ణ, నువ్వు ఇంతటి మహానుభావుడువని సాక్షాత్ పరమాత్మస్వరూపానివని తెలుసుకోలేక నేను అజ్ఞానంతో నువ్వు నాకు సఖుడవని, నువ్వు నాకు మేనబావని, నువ్వు నాకు బంధువువని నీతో అనేక పర్యాయములు హాస్యమాడాను, నీతో కలిసి సహపంక్తి భోజనం చేశాను. పైగా నిన్ను వేళాకోళం చేసినటువంటి సందర్భాలున్నాయి. నిన్ను మానవ మాతృడిగా మాత్రమే సంభావించాను. ఇన్ని చేశాను. అయినా తప్పుత్రోవలో వెళ్ళినటువంటి పిల్లవాణ్ణి తల్లిదండ్రులు పరమ ప్రేమతో క్షమించి దిద్దినట్టుగా నన్ను, నా గత ప్రవర్తనని నువ్వు మన్నించి నువ్వు అదే ఆదరభావంతో నన్ను స్వీకరించవలసినది అని వేడుకున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసూఢుం అంటారు మూలంలో. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా అని నువ్వు నన్ను క్షమించడం ఎలా ఉండాలి అంటే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు, తండ్రి బిడ్డల్ని క్షమించినట్లు, స్నేహితుడు స్నేహితుణ్ణి క్షమించినట్టు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియప్రియాయార్హసి దేవసూఢుం, ప్రియుడు ప్రియురాలుని, ప్రియురాలు ప్రియుడిని మన్నించినట్లుగా నీవు నన్ను మన్నించవలసినది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత మహర్షులైనటువంటి వారు మాత్రమే అపారమైనటువంటి భక్తి వలన నా అనుగ్రహంతో దర్శించేటటువంటి పరమాద్భుతమైన ఈ విశ్వరూపాన్ని నువ్వు దర్శనం చేశావు అని అర్జునుడి గుండెలో ఉన్నటువంటి ఆ అనుమానాలన్నింటినీ, అజ్ఞానాన్ని, అజ్ఞానానికి మూలమైనటువంటి ఆ మోహాన్ని తొలగించినటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు నీకు చిట్ట చివరిగా ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తాను, జ్ఞాపకం పెట్టుకోమన్నారు. క్రందుకును సర్వధర్మ వికల్పములను ఎడల విడిచి దృఢంబుగ నేనొకండ శరణముగ నాశ్రయింపుము సకల దురితములకు తొలగింతు నిన్ను ప్రమోదమందా. నువ్వు అన్ని రకములైనటువంటి ప్రయత్నములను విరమించి నన్ను చేరుకోవడానికి నన్నే శరణాగతి చెయ్యడం కూడా ప్రధానమైనటువంటి మార్గమే. నేనే ప్రతిపాదించినటువంటి అనేకమైనటువంటి మార్గముల ద్వారా నన్ను చేరుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమునందు సఫలీకృతుడవు కాలేక ఊంచుకోలేకపోతే నన్ను శరణాగతి ఎవరు చేస్తున్నారో అటువంటి వారిని నేనే దగ్గరికి లాక్కుని వారు నన్ను పొందడం కాదు, నేను వారిని పొంది వారిని నాలో కలుపుకొని వారు ప్రమోదమును పొందేటట్టుగా చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. నిన్ను సమస్తమైనటువంటి పాపముల నుంచి వినిర్ముక్తులను చేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం భగవద్గీతలో చరమశ్లోకంగా కీర్తి పొందింది. అటువంటి విషయాన్ని ప్రబోధం చేస్తే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి తత్వబోధ యొక్క సారమునంతటినీ తెలుసుకున్నటువంటి వాడై మోహతమంబువాసే తుదిముట్టిన నీదు ప్రపత్తి వీత సందేహుడనైతి గాఢ పరిదీప్త మహాకృతిగాంచి బోధ సన్నాహ నిరామయ స్థిర మనస్థితి పొందితి సర్వలోక నిర్వాహ వినోద నీ విమలవాక్యము చొప్పున ఎల్లచేసదన్. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు నాకు జగద్గురువువై నిలబడి చేసినటువంటి ప్రబోధం వలన నా యొక్క ఈ అయోమయ స్థితి పోయింది, నాకు కలిగినటువంటి అజ్ఞానము విచ్చిపోయింది, నా మోహం పోయింది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఏది నేను తిరిగి జ్ఞాపకానికి తెచ్చుకోవాలో అది నాకు ప్రకాశించింది. కాబట్టి ఇప్పుడు నాకు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసముల వలన మనసులో ఏర్పడినటువంటి అనుమానములన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. జ్ఞానము దృఢముగా పాదుకుంది. ఇప్పుడు నేను ఉత్సాహాన్ని పొందాను.
కాబట్టి సర్వలోకములను నడపడం అనేటటువంటిది ఒక క్రీడగా చేసేటటువంటి వాడా, హేళగా ఈ కార్యములను నిర్వర్తించగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి సమర్థత చేత ప్రకాశించేటటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవు ఏ విధంగా చెప్తావో ఆ విధంగా నేను నడుచుకుంటానని అర్జునుడు అన్న తర్వాత మహానుభావుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం మేరకు గాంధీవాన్ని తీసుకుని పరమోత్సాహంతో మళ్ళీ యుద్ధం చేయడానికి అర్జునుడు రథం ఎక్కి నిలబడ్డాడు. అధిప, సంజయుడు అంటాడు ధృతరాష్ట్రుడితోటి, అధిప యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుడును ధనుర్ధరవర్యుడు అర్జునుడు ఎచ్చట నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు భూతి నిత్యంబులగు ఇది నా తలంపు. సంజయుడు పూర్తి చేస్తూ అన్నాడు, ఎక్కడైతే యోగీశ్వరీశ్వరుడైనటువంటి ఆ మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారో, ఎక్కడ ధనస్సు పట్టుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం అర్జునుడు సిద్ధంగా ఉన్నాడో అటువంటి చోట నీతి ఉంటుంది, సిరి సంపదలన్నీ ఉంటాయి, విజయము ఉంటుంది. తత్కారణము చేత అన్ని కాలముల యందు ఉంటాయి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. కాబట్టి ఇక కృష్ణార్జునులు ఇద్దరు అట్లా రథం మీద నిలబడి ఉండగా ఇక వాళ్ళు విజయం పొందుతారు అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదని పరోక్షంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించాడు. తర్వాత భీముడు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ ఆయుధములను పట్టుకొని శంఖములను పూరిస్తూ యుద్ధం చేయడానికి పరమ సంతోషంతో సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడినటువంటి సందర్భంలో మహానుభావుడైనటువంటి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా కౌరవ సైన్యాన్నంతటినీ కూడా నడిపిస్తున్నాడు. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం అన్న తర్వాత రెండు పక్షాల వాళ్ళు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగిస్తారు, శస్త్రములను ప్రయోగిస్తారు, ఆయుధములను ప్రయోగిస్తారు. ఆ ప్రయోగించినప్పుడు నిత్తుటి ఏళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, ధనస్సులు విరిగిపోతుంటాయి, రథాలు విరిగిపోయి వీరులు కింద పడిపోతూ ఉంటారు, ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వాటి తలలు తెగిపోయి ఆ కళేబరములు యుద్ధభూమిలో కనపడుతుంటాయి. అప్పటి వరకు ఎంతో మంగళప్రదంగా జనవాహినిలా కనపడినటువంటి ప్రదేశం ఒక్కసారి భయంకరమైనటువంటి అరుపులతోటి, ఆర్తనాదములతోటి, నిత్తుటి ఏళ్లతోటి, పడిపోయినటువంటి శరీరములతోటి, ముక్కలైపోయినటువంటి రథములతోటి, ప్రయోగించుకున్న బాణములతోటి, అరుపులతోటి, కేకలతోటి నిండిపోయి ఉన్నప్పుడు యుద్ధభూమి అన్నది పరమ భీభత్సంగా భయానకంగా ఉంటుంది అనేటటువంటిది నిర్వివాదాంశం. అటువంటి యుద్ధం జరుగుతోంది. జరుగుతున్నప్పుడు భీష్ముడు అరివీర భయంకరుడై విజృంభించాడు. ఇది ప్రధానంగా భీష్మ పర్వం కాదు, భీష్ముడు చేసేటటువంటి యుద్ధం ఆ వయసులో ఆయన పరాక్రమం, ఆయన శౌర్యం అంత గొప్పగా ఉంటాయి. మహానుభావుడు ప్రతస్మరణీయుడు. పాయవడజొచ్చు గుంపులు సేయును మలకల చెరించి చించును కోణ వ్యాయామ గతుల వలయములయ్యుండన్ తిరిగి కలచు నరిసైన్యంబున్. ఆ భీష్ముడు కౌరవులకు సర్వసైన్యాధిపతిగా యుద్ధం చేసేటప్పుడు విశేషమైనటువంటి వేగంతో రథం మీద వెళ్ళి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సైన్యము యొక్క సమూహములను చీల్చిపారేయగలడు. ఆయన కోణాకృతి ఎలా ఉంటుందో, అంటే రెండు గీతలు ఒక చోట కలుసుకునేటటువంటి ఆకృతి ఎలా ఉంటుందో అటువంటి వ్యూహములను నిర్మాణమయ్యేటట్టుగా చూసుకుని అక్కడికి వెళ్ళి నిలబడి సేనలను తుదముట్టించగలడు. వలయాకృతిలో రథాన్ని తిప్పుతూ ఎంతమందినైనా పడగొట్టగలడు. అంతటి అరివీర భయంకరుడైనటువంటి భీష్ముడు పాయవడజొచ్చు గుంపులు సేయుచు మలకల జరించి చించును కోణ వ్యాయామ గతుల వలయములయ్యుండం తిరిగి కలచు నరిసైన్యంబున్. శత్రువుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా భయంకరంగా చీల్చి చిండాడుతూ వంకరటింకరగా యుద్ధంలో రథం మీద ప్రయాణం చేస్తూ, ఒక చక్రాకృతిలో ప్రయాణం చేస్తూ, కోణాకృతిలో ప్రయాణం చేస్తూ, రకరకాలుగా వెడుతూ శత్రు సైన్యాన్నంతటినీ కూడా తుత్తునియలు చేస్తున్నాడు. దుల్లెడు తలయును దునిషెడు విల్లును ధర కొరగు మీను విరిగెడు సెడమున్ పెళ్ళు తొరగు నిత్తురునై పల్లటిలం తొడగెనప్పుడు పాండవ బలముల్. పాండవుల యొక్క సైన్యం అంతా కూడా భీష్ముడి ధాటికి తట్టుకోలేక ఎక్కడ చూసినా డుళ్ళి పడిపోతున్నటువంటి శిరస్సులు,
విరిగిపోయినటువంటి ధనస్సులు, అట్లాగే భూమి మీద పడిపోతున్నటువంటి శరీరాలు, విరిగిపోతున్నటువంటి జెండాలు, కారిపోతున్నటువంటి నెత్తురు పాండవ సైన్యాన్నంతటినీ కూడా కాకావికలు చేసేసి భయంకరమైనటువంటి రీతిలో పడగొట్టేసి అంత ఘోరమైనటువంటి యుద్ధాన్ని భీష్ముడు చేస్తున్నాడు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు మహాప్రళయ సమయంలో 8 ఆకృతులతో వెలిగేటటువంటి శంకరుడి యొక్క రూపం ఎంత ఉగ్రంగా ఉంటుందో అటువంటి రూపంతో దుర్నిరీక్షుడై మధ్యందిన మార్తాండ బింబంలా ప్రకాశిస్తూ అరిసైన్యాన్నంతటినీ కూడా చెల్లాచెదరు చేస్తూ కొన్ని వేల మందిని నిహతుల్ని చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసి పడగొడుతున్నాడు. అభిమన్యు కుమారుడు అటువంటి స్థితిలో భీష్ముడిని ఎదుర్కొని ఆయన యొక్క జెండాని రథం మించి కింద పడగొట్టాడు. 9 బాణములు భీష్ముడి యొక్క శరీరంలో నాటుకునేటట్టుగా పరమ బలవత్తరంగా ప్రయోగించాడు. శల్యుడు శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించి ఉత్తర కుమారుడు మరణించేటట్టుగా చేశాడు. ఆ శల్యుడి చేతిలో పాండవుల పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి ఉత్తరుడు మరణించాడు. ఆ తర్వాత భీష్ముడి యొక్క యుద్ధం అనితర సాధ్యమైనటువంటి రీతిలో సాగిపోతోంది. ఎండిన అడవిందరికొని మండెడు కార్చిచ్చుమాట్కి మారి మసగినట్లు ఒండొండ నీచి హయవేదండ స్యందన పదాతి తతి పొడవడచెన్. ఆయన బాగా ఎండిపోయినటువంటి అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరితే ఆ కార్చిచ్చు అడవినంతటినీ అంటుకుంటున్నప్పుడు అగ్ని యొక్క చిటపటలు టపటప ధ్వనులు వస్తుంటాయి. ఆ ధ్వనులు వస్తుండగా అరణ్యం అంతా కాలిపోతుంటే పెద్ద పెనుమంట ఒకటి వెలుగుతూ ఉంటుంది. అది దూకుతూ వెళ్ళిపోతూ అరణ్యాన్నంతటినీ కాల్చేస్తుంటుంది. పరమ భయంకరమైనటువంటి ఆ దావానలం ఎలా ఉంటుందో అలా కార్చిచ్చుల ఇది అది అని లేదు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ళు అందరినీ కూడా తెగటారుస్తూ ఒక భయంకరమైనటువంటి రూపంతో భీష్మాచార్యుల వారు పాండవ సైన్యాన్నంతటినీ పడగొట్టేస్తున్నాడు. కేకయులేవురు బలములు నాకులతం పొంద మార్గణాసారమునం చీకాకు పరిచ భీష్ముడనేక గతుల తన రథంబు నిట్టరమెరయన్. ఆయన తన రథాన్ని విపరీతమైనటువంటి వేగంతో నడిపి బాణములను ప్రయోగిస్తూ కేకయరాజులైనటువంటి 5 యొక్క సైన్యాన్ని కూడా తుత్తునియలు చేశాడు. అలా చేస్తుంటే ఉరక విరాటు బలముపై గురియల పిండునకు గవియు గోల్పులి క్రియ బిట్టర గవిసి నదీసూనుడు నురుమాడే వియచ్చరులు విదితిసేయంగన్. ఒక పెద్ద గొర్రెల మంద వెడుతోందనుకోండి, అకస్మాత్తుగా వెనక నుంచి ఒక పెద్ద పులి వచ్చి కనపడిన గొర్రెని కనపడినట్టుగా కోటేస్తూ ఒక 10 నిమిషాలు తిరిగేసింది అనుకోండి, అన్నీ నెత్తురూడుతూ గొర్రెలన్నీ ఎలా పడిపోతాయో, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ కనపడినవి కనపడినట్టు అన్ని దిక్కులకు ఎలా పారిపోతాయో, అలా భీష్ముడు విరాటరాజు యొక్క సైన్యం మీద విరుచుకు పడిపోయాడు. అంత గొప్పగా వర్ణించారు. నిజంగా పెద్ద పులి వస్తే గొర్రెల మందని ఎంత వేగంగా ఎలా కొట్టేస్తుందో పంజాతో అలా కొట్టేస్తూ ఆ పెద్ద పులి అరుపు వినపడేటప్పటికీ దాన్ని చూసేటప్పటికే ప్రాణభీతితో అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఎలా పారిపోతాయో విరాటరాజు బలగాలన్నీ కూడా అలా విచ్చిపోయి. అట్లా ఒరక విరాటు బలముపై గురియల పిండునకు గవియు గోల్పులి క్రియ. భయంకరమైనటువంటి ఒక పెద్ద పులి ఏ విధంగా అయితే గొర్రెల మందని చీల్చి చెండాడుతుందో అలా విరాటరాజు సైన్యాన్నంతటినీ కూడా మహానుభావుడైనటువంటి భీష్ముడు యుద్ధంలో పడగొట్టాడు. ఇట్లు పాండవ సైన్యంబులెల్ల కలగి ఇక్కడక్కడ పడుచుండా అక్కజంపు కడివికి అచ్చెరువుబడి యొక్క కడకు వచ్చి పాండుసూనులు నివ్వెర పాటునొందా. ఆ భీష్ముడు చేసేటటువంటి యుద్ధం ఎంత ఆశ్చర్యకరం అనిపించిందంటే, అంత యుద్ధం చేయవలసినటువంటి పాండవులు నిజానికి 5 కలిసి ఒక చోటుకొచ్చి నిలబడి ఆశ్చర్యంతో భీష్ముడి యుద్ధాన్ని చూస్తున్నారట. ఇట్లు పాండవ సైన్యంబులెల్ల కలగి అవి ఓర్చుకోలేనటువంటి బాధని పొంది
ఆ చికాకులో తమని తాము రక్షించుకోలేక చెల్లాచెదరైపోయి ఇక్కడక్కడ పడుచుండా ఇక్కడ అక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ పాండవ సైన్యమంతా కూలిపోతుంటే అక్కజంపు కడిమి కచ్చెరువడి, అసలు ఆ భీష్ముడు చేసేటటువంటి యుద్ధానికి ఆశ్చర్యపోయి, ఇలా ఉంటుందా భీష్ముడి యుద్ధం అంటే అన్న తీరులో ఆశ్చర్యపడి ఒక్క కడకు వచ్చి పాండవులు 5 కూడా ఒకచోటికే వచ్చి నిలబడి పాండుసూనెలు నువ్వెర పాటునందా, పాండురాజకుమారులైనటువంటి ఆ 5 పాండవులు కూడా ఆశ్చర్యంతో భీష్ముడి యొక్క యుద్ధాన్ని చూస్తున్నారు. అంత ప్రచండమైనటువంటి యుద్ధాన్ని మొట్టమొదటి రోజే మహానుభావుడైనటువంటి భీష్ముడు ప్రదర్శించాడు. అర్జునుడు కూడా భీష్ముణ్ణి తాకాడు, భీష్ముణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేశాడు, శిఖండి ప్రయత్నించాడు. కానీ అరివీర భయంకరుడైనటువంటి భీష్ముణ్ణి నిగ్రహించడం ఎవరి సాధ్యం కాలేదు. తిక్కన గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. సోమాన్వయ ప్రదీపకుడీమయి తేజో విశేషమెసకన్ బెసగంగా మెరయుట కనుగొని సిగ్గై మరువడు మాట్కి కృంగి అర్కుండంతన్. చంద్రవంశంలో పుట్టినటువంటి భీష్ముడు వేరొక సూర్యుడా అన్నట్టుగా యుద్ధభూమిలో వెలిగిపోతుంటే ఇక నేను ఆకాశంలో ఉండి ప్రయోజనం ఏమిటి, భీష్ముడు అంత వెలిగిపోతుంటేనని సిగ్గుపడి సూర్యుడు అస్తమించాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాట. సూర్యుడు అస్తమించాడు కాబట్టి ఆ రోజు యుద్ధం పూర్తయిపోయింది, మొదటి రోజు యుద్ధం. ఇంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని భీష్ముడు చేసిన తరువాత కౌరవ శిబిరంలో ఉండేటటువంటి దుర్యోధనాదులు ఎంతో సంతోషపడ్డారు. అబ్బా, మా తాత భీష్మాచార్యుల వారు చేసినటువంటి యుద్ధం అనితర సాధ్యమైనటువంటి యుద్ధం, ఇటువంటి యుద్ధాన్ని పూర్వం ఎవరూ చెయ్యలేదు, ఇక ముందు చేస్తారని కూడా అనుకోలేం అని వాళ్ళందరూ ఆనందంతో నిండిపోయినటువంటి హృదయాలతో ఉన్నారు. పాండవులు తల్లడిల్లిపోయారు కదా, ఇంత భయపడిపోయారు కదా, 5 ఒక్క చోట చేరి ఆశ్చర్యంతో చూశారు కదా, పాండవ సైన్యములు చెల్లాచెదరైపోయాయి కదా, తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి. ఎందుకనంటే తన కుమారుడు పొందినటువంటి సంతోషాన్ని చూసి నిగ్రహించుకోలేక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనేటటువంటిది ధృతరాష్ట్రుడి యొక్క ఆర్తి. అంటే సంజయుడు మాట్లాడుతూ, ఆ రోజు మొదటి రోజు యుద్ధంలో పాండవుల కంటే కౌరవులదే పైచేయి. ఎందుకని అంటే భీష్మాచార్యుల వారు యుద్ధం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి రీతి వలన. మొట్టమొదటి రోజు యుద్ధం జరిగేటప్పటికే భీష్ముడి యొక్క ఆ ప్రతాపాన్ని చూసి ధర్మరాజు గారి మనసు వికలమైపోయింది. అయిపోయి అన్నదమ్ముల్ని, ఆ తమ్ముళ్ళని, ఆప్తులను వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి యొక్క మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి కలిసి ఎరగలిచిచ్చు కారడవి ఎల్లను పిల్లుగ నొక్క పాయగా దరికొని రూపడంచిన విధంబున ఇక్కడి సేనయంతయున్ తరమిడి చంపె భీష్ము బలదర్ప మహోగ్రత కంటే ఇంక నీ బిరుదుకో నీలమేఘమన బీర్చి అనిన్ తెగటార్చునతనిన్. కృష్ణ, నువ్వు ఇవాళ చూసావు కదా, ఒక పెద్ద అరణ్యంలో దావానలం బయలుదేరితే, కార్చిచ్చు బయలుదేరితే దాన్ని ఎవరు అడ్డుకుంటారు? పెద్ద పులులు, సింహాలు, కొండ చిలువలు, ఏనుగులు అన్నీ దిక్కు తోచక పారిపోతాయి. ఏది ఆ మంటకి దొరికిందో అది మాడి పసైపోవలసిందే. ఎంత దూరం ఎటువైపుకు వీలైతే అటువైపుకు పారిపోవాలి. కార్చిచ్చు అంటుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఏదో ఇటువైపు నుంచి అటువైపుకు కారణం అన్నది ఉండదు. అది దూకినట్టుగా వెడుతుంది. వెళ్ళడంలో అరణ్యానికి అన్ని వైపుల నుంచి అంటుకుని మీదకు వస్తుంది. భీష్ముడు కూడా అంతే. ఇవాళ యుద్ధంలో ఎటువైపు ఉన్నాడో, ఎటువైపు వచ్చాడో, ఎటు తిరిగాడో, కోణాకృతిలో తిరిగాడు, చక్రాకృతిలో తిరిగాడు, వంకర టింకరగా తిరిగాడు, ఎటువైపుకు వచ్చాడో, ఎటువైపు నుంచి యుద్ధం చేస్తున్నాడో, ఎన్ని బాణాలు ప్రయోగించాడో, ఎంతమంది పడిపోయారో, ఎంతమంది కాకావికలై పరిగెత్తి పారిపోయారో అసలు ఊహకు అందుతుందా? అడవిని కార్చిచ్చు కాల్చినట్లుంది తప్ప ఏదైనా యుద్ధం చేసినట్టుందా? కార్చిచ్చు ఆరిపోవాలి అంటే మనుష్య ప్రయత్నం వలన ఆరదు. అది ఆరాలి అంటే ఒక్కటే, నల్లటి మబ్బులు ఆకాశంలోకి వచ్చి విశేషమైనటువంటి వర్షం పడిపోవాలి. అంత వర్షం పడిపోతే కార్చిచ్చు ఆరిపోతుంది. కృష్ణ, భీష్ముడనేటటువంటి కార్చిచ్చు నా సైన్యాన్ని ఇలా నాశనం చేసేస్తుంటే
అసలు మన సైన్యంలో ఎవరైనా అటువంటి నల్లటి మబ్బులా వచ్చి భీష్ముడి యొక్క దర్పమును అణచగలిగినటువంటి వాడు ఉన్నాడా? వర్షరూపంలా ఆయనని శాంతింప చేయగలిగినటువంటి వాడు ఉంటాడా? అలవియరుంగనేరక మహాత్ముని లోకముతోడిపాటిగా తలచితి బెలనైతి శరతాడన పీడితులైరినీ మరందులు అమరాపగా తనయుతోడి రణంబునకున్ దిశాధినాథులు అరుమంగజాలరని తోచుచుయున్నది నమనంబుకున్. ఓ కృష్ణ, నాకు భీష్ముడి గురించి సరి అయినటువంటి అవగాహన లేదు అని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అసలు భీష్ముడి గురించి సరి అయినటువంటి ఆలోచన ఉంటే యుద్ధానికి రాకూడదు అవతల వైపు ఆయన ఉన్నప్పుడు. ఆ మహాత్ముని లోకముతోడిపాటిగా తలచి బెలనైతి, లోకంలో అందరు వీరుల్లాగే ఆయన ఒక మహావీరుడు అనుకుని బేలనయ్యాను. అదేం యుద్ధం కృష్ణ? శరతాడన పీడితులైరినీ మరందులు, నీ మరుదులు అందరూ కూడా, పాండవులు 5 కూడా భీష్ముడు వేసినటువంటి బాణపు దెబ్బలకి తట్టుకోలేక యువతలకు రావాల్సి వచ్చింది. అంత గొప్ప యుద్ధం చేశాడు. ఆ గంగాతనుడైనటువంటి భీష్ముడున్నాడే, ఆయన యుద్ధం చేస్తే నిజానికి దిక్పాలురందరూ కూడా వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా ఆయనని తట్టుకోగలరని నాకు నమ్మకం కలగట్లేదు. ఇక అటువంటి భీష్ముణ్ణి అర్జునుడు గెలుస్తాడు అని మనం ఒక ఆశ పెట్టుకున్నాం. కానీ నిజానికి ఇవాళ అర్జునుడు ఏం చేయగలిగాడు భీష్ముణ్ణి? ఆయన అలా పెచ్చరిల్లిపోతుంటే, అంత భయంకరమైన యుద్ధం చేసేస్తుంటే, అంతమందిని తెగటార్చేస్తుంటే అర్జునుడు కూడా దిక్కుతోచక నిలబడి ఉండిపోయాడంతే. కానీ ఒక్క భీమసేనుడు మాత్రం తాను చెయ్యగలిగినంత ప్రయత్నాన్ని చేశాడు. శక్తివంచన లేకుండా పోరాడాడు, చాలా కష్టపడ్డాడు. నరపతుల నెల్ల భీష్మునకెరగా నొప్పింపజాల ఏ నడవులకున్మరలంబోయద అచటం తిరిగెద కూరాకు కోసి తినియదననగా. ఓ కృష్ణ, ఈ యుద్ధం పేరు చెప్పి నాకు సహాయం చేద్దామని వచ్చినటువంటి రాజులందరినీ భీష్ముడికి నేను ఆహారంగా సమర్పించేనా? ఆ భీష్ముడు మళ్ళీ రేపు పొద్దున్న యుద్ధానికి వస్తాడు. ఎవరు మిగులుతాడియా? అందరినీ చంపేస్తాడు. ఆఖరికి రాత్రి అయ్యేటప్పటికి చూస్తే ఏముంటుంది? వెళ్ళిన వాళ్ళ సంఖ్యలో చాలా మటుకు ఖాళీ, భీష్ముడి చేతిలో వెళ్ళిపోవలసిందే. ఇలా రోజు భీష్ముడికి పట్టుకెళ్ళి ఆయన యుద్ధంలో ఆయన బాణాలకి ఆహారంగా సమర్పించేనా? ఇలా ఇంతమందిని పట్టుకెళ్ళి భీష్ముడికి అప్పచెప్పేయడం కన్నా ఆ భీష్ముడు మన చేతిలో మరణించాడు. స్వచ్ఛంద వరం ఉన్నవాడు కాబట్టి ఇంతకన్నా నేను మళ్ళీ అరణ్యాలకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ ఆకు దొరికితే ఆకు తింటాను, కూర దొరికితే కూర తింటాను. యుద్ధం ఇక్కడతో ఆపేద్దాం. ఒకరోజు యుద్ధం చేసేటప్పటికి అర్థమైంది కదా, భీష్ముడు సామాన్యుడు కాడు. అంతటి మహానుభావుడిని సామాన్యుడిగా లెక్క కట్టి ఆయన కూడా ఒక వీరుడే అన్న భావాన్ని పొంది యుద్ధానికి రావడమే పెద్ద తప్పు. ఆయనని ఆపగలిగినటువంటి వాడు లేడు. కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా ఆయనకి అర్పించే కన్నా ఇక్కడతో యుద్ధం ఆపేశామని చెప్పి మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతే వాళ్ళు బతికిన వాళ్ళైనా బతుకుతారు, మేము ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు వచ్చిన యుద్ధం? ఆ భీష్ముడిని ఎవరు ఆపగలరు? అంటే ఒక్కరోజు భీష్ముడు యుద్ధం చేస్తేనే ధర్మరాజు అంత నిరాశానిస్పృహలకు లోనైపోయాడు. అంటే నిజానికి దుర్యోధన నువ్వెంతో నాకు ఆ పాండవులు అంతే, వాళ్ళని నేను చంపలేను అన్నటువంటి భీష్ముడు నిజంగా అందరినీ చంపేయాలనేటటువంటి పౌరుషంతో యుద్ధం చేశాడనుకోండి, ఆయన ముందు ఎవరు నిలబడగలరు? ఏమి అరివీర భయంకరుడు, ఎటువంటి పరాక్రమం, ఎంత వయస్సులో, ఏమి శౌర్యం! నిజంగా భారతదేశంలో ఇటువంటి మహావీరులు పుట్టారు అంటే అటువంటి గడ్డ మీద పుట్టినందుకు, ఇటువంటి భారత భాగవత రామాయణాది గ్రంథములకు వారసత్వం పొందినందుకు, ఇవి మా గ్రంథములు అని చెప్పుకొని బ్రతికేటటువంటి అదృష్టం లభించినందుకు, ఇవి చదువుకోవడం, ఇవి చెప్పుకోవడం, ఇవి వినడం, పరవశించిపోవడం, ధర్మాన్ని తెలుసుకొని అనుష్ఠించేటటువంటి అవకాశం పొందాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఏర్పడినటువంటి పుణ్యమో. ఎన్ని జన్మలెత్తినా ఈ దేశమునందే జన్మించాలి, ఎన్ని జన్మలెత్తినా ఇటువంటి గ్రంథములకు వారసత్వాన్ని పొందాలి. కాబట్టి అంతటి మహానుభావుడు. కాబట్టి కృష్ణుడితో మాట్లాడుతూ ధర్మరాజు అంటాడు, నీ మాట మెయ్యిన చేయుదుము
ఏ ఎయ్యది అయిన ఎందు ఎప్పుడు మాకున్ దామోదర అశుభస్థితి లేమి శుభము కలిమి నీదు లీలయ కాదే. కృష్ణ, ఎప్పుడూ మేము నువ్వు చెప్పినట్లు మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళం. ఇప్పుడు కూడా నువ్వు ఎట్లా చెప్తావో అట్లాగే బ్రతుకుతాం. మాకు ఈ అశుభస్థితి పోయేటట్టు శుభం కలిగేటట్టు చెయ్యగలిగినటువంటి వాడివి నువ్వే. ఎందుకంటే ఏది చేసినా నీ లీల కాబట్టి నువ్వు ఏం చేయమంటావో నిర్ణయం చేయి. నా అభిప్రాయం చెప్పాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నెవ్వగ ఇంత ఏలా విను నీకెదురెవ్వరు నీదు తమ్ములందెవ్వరు చూచినం జగములిన్నియుగల్వగలారు లావునన్ క్రొవ్విన భీష్మునోర్చు రణకోవిదుడైన శిఖండి ఏను నీ కొవ్వని వారి నెల్ల క్రమయుక్తి లయంబొనరింతు నిమ్మీన్. ధర్మరాజా, దేనికంత బెంగ పెట్టుకుంటున్నావు? ఒక్కరోజు యుద్ధం జరిగేటప్పటికీ, ఒక్కరోజు భీష్ముడు పౌరుష ప్రతాపాలతో విజృంభించేటప్పటికే నువ్వు మనసు ఇంత కుందిపోయి ప్రవర్తించచ్చా? ఇంత బెంగ పెట్టుకోవచ్చా? అసలు నిజానికి నీకెదురెవరు? రణరంగంలో నీ ఐదుగురు తమ్ముళ్ళ మీ ఐదుగురిని నీ నలుగురు తమ్ముళ్ళని ఎదురొడ్డి నిలబడగలిగినటువంటి వాడు జగంలో ఎవరున్నాడు? ఒక్కొక్క రోజు యుద్ధం అన్న తర్వాత ఒక్కొక్కలా ఉంటుంది. ఇవాళ భీష్ముడిది పై చేయి. అంత మాత్రం చేత నువ్వు అంత నిస్పృహను పొందకూడదు. నువ్వు బాగా బలవంతుడైనటువంటి ఆ భీష్ముడు చేసినటువంటి యుద్ధ నైపుణ్యానికి ఇవాల్టి ఓర్చు. ఆ భీష్ముణ్ణి ఎదుర్కొనడానికి మన దగ్గర శిఖండి ఉన్నాడు. నువ్వు దేనికంత భయపడుతున్నావు? కారణజన్ముడు కేవలం భీష్ముణ్ణి చంపడం కోసమే అంబ ప్రతిజ్ఞ చేసి అంత తపస్సు చేసి శిఖండిగా పుట్టాడు. కాబట్టి అటువంటి అంబ ఏ శిఖండిగా పుట్టిందో ఆ శిఖండి భీష్ముడికి ఎదురు నిలబడిన నాడు భీష్ముడిని నిగ్రహిస్తాడు. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు. నీకు నేను ఏ బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఒక మాట ఇస్తున్నాను. నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి నీ మనస్సుని ఖేద పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను. ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోకు. నీకు ఇష్టలు కాని వారెవరూ బ్రతకరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు సంతోషంగా ఉండు అని మన దగ్గర ఉన్నటువంటి బలగం గురించి ఆలోచించమే. సామాన్యమైనటువంటి బలగం ఉందా మన దగ్గర? పరమాద్భుతమైనటువంటి వీరులు ఉన్నారు. వీరులలోనే సిగబంతి అభిమన్యుడున్నాడు, సాత్యకి ఉన్నాడు. అన్నిటినీ మించి సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడున్నాడు. కాబట్టి నువ్వు దేనికి బెంగ పెట్టుకుంటావు అని అడిగితే ధర్మరాజు గారు దృష్టజ్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి, పాండవ సైన్య సమూహాన్నంతటినీ నడిపించగలిగినటువంటి దక్షత నీకున్నది అని అర్జునుడు ప్రతిపాదన చేస్తే, శ్రీకృష్ణుడు సమర్థిస్తే, శ్రీకృష్ణుడి యొక్క సమ్మతితో నిన్ను సర్వసైన్యాధిపతిగా అభిషేకించాను. నా యొక్క ఆశలు నిజం చేసి నువ్వు ఏ పదవిని స్వీకరించావో ఆ పదవికి న్యాయం జరిగేటట్టుగా సైన్యాన్నంతటినీ కూడా ఉత్సాహపరచి పురికొల్పి శత్రు సైన్యాల మీదకి నడిపించి రేపటి రోజున యుద్ధంలో మనం బాగా రాణించామనేటట్టుగా నా మనసు సంతోషం కలిగేటట్టుగా ప్రవర్తించవలసినది అని ప్రార్థించాడు దృష్టజ్యుమ్నుడు. తప్పకుండా బ్రహ్మదేవుడు కేవలం ద్రోణాచార్యుడిని సంహరించడం కోసమే నన్ను సృష్టించాడన్న విషయం నీకు తెలుసు కదా ధర్మరాజా. భీష్ముడైతే మాత్రమే, పేరొందిన వీరులైతే మాత్రమే వాళ్ళని నిగ్రహించడానికి కావలసినటువంటి కారణజన్ములైన వారు కూడా మన పక్షాన ఉన్నారు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మిగిలినటువంటి వారందరూ కూడా ధర్మరాజుకి చెప్తే, శ్రీకృష్ణుడు కూడా చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ప్రీతి చెందాడు. అప్పుడు ధర్మరాజు గారు మాట్లాడుతూ దృష్టజ్యుమ్నుడితో ఒక విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. అట్లా యుద్ధం జరిగినప్పుడు ఆ దేవతల పనుపున ఒక వ్యూహాన్ని రచించమని దేవతలకు గురువైనటువంటి బృహస్పతి సలహా ఇచ్చారు. అటువంటి బహుగొప్పదైనటువంటి వ్యూహం క్రౌంచ వ్యూహం. కాబట్టి ఓ దృష్టజ్యుమ్న, రేపటి రోజున నువ్వు అటువంటి వ్యూహాన్ని నిర్మాణం చేస్తే మనం తప్పకుండా అటువంటి వ్యూహాన్ని రచించినటువంటి కారణం చేత భీష్ముణ్ణి కొంతవరకు నియంత్రించగలుగుతాం అని చెప్తే, తప్పకుండా అటువంటి వ్యూహాన్ని రేపు నిర్మాణం చేస్తానని దృష్టజ్యుమ్నుడు మాట ఇచ్చాడు. దృష్టజ్యుమ్నుడు ఇచ్చినటువంటి మాట వలన శ్రీకృష్ణ పరమాత్మ
కల్పించినటువంటి ఊరట వలన, సాటి వీరులందరూ పలికినటువంటి వీరోచితమైన వాక్కుల వలన స్వాంతన పొందినటువంటి ధర్మరాజు గారు విశ్రాంతి తీసుకోవడానికి తేలిక పడినటువంటి మనసుతో బయలుదేరి వెళ్ళాడు. ఆయన తేలిక మనసుతో సంతోషంగా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినటువంటి శుభప్రదమైనటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు మిగిలినటువంటి ఘట్టాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలికించి కృతార్థుడనవుతాను. స్వస్తి.